కిషన్ రెడ్డి తగుదురమ్మా నేను నాన్న వస్తున్నాడు మధ్యలో. ఇద్దరు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ తీసుకొని ఒక 2 రోజులు తిట్టుకున్నారు. అక్కడ బడే బాయ్ మాట తీసుకొని వచ్చే చోటే బాయ్ పర్సనల్గా 10 నిమిషాలు మాట్లాడి వచ్చింది. తెల్లారి నుంచి లేదు మీరు మమ్మల్ని తిట్టకపోతే లాభం లేదు, ఇదంతా జనమంతా కేసీఆర్కే పోతుండ్రు, మన ఇద్దరం కూడా ఓన్ పడదని చెప్పి అనుకోవాలి, మనం కూడా కొట్టుకున్నాడు చేయాలి, సిగలు పట్టుకున్నాడు చేద్దామని చెప్పి కాసేపు ఒక 2-3 రోజులు తిట్టుకున్నారు. డ్రామా ఎంతసేపు చేస్తారు? డ్రామా స్టేజ్ మీద ఉన్నంతసేపే కదా, కిందికి దిగితే ఒరిజినల్ రూపమే కనబడుతుంది కదా. మళ్ళీ సప్పుడు లేదు. ఇవాళ కిషన్ రెడ్డి మాట్లాడేది కూడా అర్థం లేనిది. ఇవాళ మొత్తం ఒక దక్షిణ భారతదేశమే కాదు, డిలిమిటేషన్ విషయంలో ఫేర్గా జరగాలని చెప్పి ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్ కానీ, అటు ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, ఆ రాష్ట్రాలు కూడా కొట్లాడుతున్నాయి. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కుటుంబ నియంత్రణ పాటించాలంటే మేమందరం కూడా 2 పిల్లలు కాగానే ఆపరేషన్లు చేయించుకున్నాం. కొంతమంది ఒక్కరికి కూడా ఒక పిల్లలతోనే సరి చేసుకున్నారు, సరిపెట్టుకున్నారు. ఆ రకంగా మేము కేంద్రం చెప్పింది కదా అని చెప్పి మేము నియమం పాటిస్తే ఇవాళ మాకు అన్యాయం చేసే పద్ధతుల్లో పార్లమెంట్ సీట్లు తగ్గించే కుట్ర చేస్తున్నారు కేంద్రంలో. అది ఎట్టి బస్సులో జరగనివ్వము అని చెప్పి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆ రాష్ట్రాలలో కూడా అదే అలజడి ఉంది. తప్పకుండా ఈ దేశం ఒక ఫెడరల్ దేశంగా కొనసాగాలంటే రాష్ట్రాల ఐక్యతే ముఖ్యం. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం బలోపేతం అవుతుంది. రాష్ట్రాలని బలంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. రాష్ట్రాలకు ఉండే అధికారాలన్నింటినీ కూడా రాష్ట్రాలకి ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కొంత జరిగింది దుర్మార్గం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దుర్మార్గం జరుగుతుంది. రాష్ట్రాల హక్కుని గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా దీనిపైన కలిసి వచ్చి అందరితో కలిసి బీఆర్ఎస్ కొట్లాడుతుంది. తెలంగాణ హక్కుల్ని భారతదేశ ప్రజలుగా, భారతదేశ పౌరులుగా మన హక్కులన్నింటినీ కూడా సాధించుకోవడం కొరకు బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటుంది.